నంద్యాలలో వైఎస్ఆర్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కౌన్సిలర్లు చెల్లిపల్లి దిలీప్ కుమార్, అశోక్ కుమార్ తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో సుమారు 1000 మంది టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వెంకటాచలం కాలనీ ఆర్చ్ నుంచి దేవనగర్ బీసీ హాస్టల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో కొనసాగుతున్నాయని తెలిపారు. టీడీపీలో చేరిన వారికి కార్యకర్తలకు సముచిత గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. నంద్యాల అభివృద్ధి మంత్రి ఫరూక్ నాయకత్వంలోనే సాధ్యమని జల్లిపల్లి దిలీప్ కుమార్ పేర్కొన్నారు. దిలీప్, అశోక్ చేరికతో దేవనగర్లో టీడీపీ మరింత బలోపేతమైందని పార్టీ నేతలు తెలిపారు. అశోక్ బాబు గారు ఇద్దరికి ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదిక మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు గౌరవనీయులు మిద్దె చిన్న హుసేన్ మాజీ కౌన్సిలర్ గారు, అదేవిధంగా దస్తగిరి గారు, వెంకట సుబ్బయ్య గారు, కౌన్సిలర్ జైనాబీ గారు, దాంతోపాటు శ్యాంబాబు గారు, మన పార్టీ పట్టణ అధ్యక్షులు ఖలీల్ బాషా గారు. మరి ఈ వార్డులో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక్కరు కాదు ఎంతమంది ఈ వార్డులో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేశారు, వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా పిల్లలకు, ఎందుకంటే వాళ్ళు లేని అల్లరి లేని, వాళ్ళ అల్లరి లేని ఏ కార్యక్రమం జరగదు. ఎందుకంటే వెంకటాచలం, దేవనగరం, హరిగడ్డ, చానవాడ, మాల్దారిపేట, పుల్లానిపేట పేటలో పోతే మన సంఖ్య ఎక్కువ ఉంటుంది. బాగా పిల్లలు వాళ్ళ కేరింతలు లేకపోతే ఇది కూడా ఉత్సాహం ఉండదు. కాబట్టి మరీ ముఖ్యంగా దిలీప్, మనకు ఎలిన వచ్చి వర్షాలు లేక చచ్చిపోతూ ఉన్నాం. వర్షాలు ఎప్పుడు పెడతాయా అంటే కింద పళ్ళ పూల వర్షం కురిపించాడు. వాస్తవం కాదా? రాష్ట్రం కాకుండా చుట్టుపక్కల దక్షిణ భారతదేశం కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా వర్షాలు లేక దేవుని గురించి ఈరోజు నాగుల చవితి కాబట్టి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా దేవుని కోరుకున్నారు, వర్షాలు పడాలి మాకందరికీ, వర్షాలు పడితే కానీ జీవనం గడవదు. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా బాగా పాపం పెద్దవారు, అందరూ కూడా కష్టం చేస్తే కానీ రొక్కడితే కానీ డొక్కాడు, అటువంటి వారు ఎక్కువగా నివసిస్తున్నారు. అటు ఇటు కాకుండా మధ్యతరగతి జిల్లాలో లోయర్ ఇన్కమ్ గ్రూప్ అనేది అర్థం కాదు, రెండు అర్థం కాని పరిస్థితులు ఇక్కడ జీవనం గడుపుతున్నారు చాలా మంది పేదవారు. మరి గతంలో దాదాపు 45 సంవత్సరాల క్రితం మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాతో పాటు చాలా మంది 32 మంది ఉంటే మేము, అందులో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. నాగూర్ శెట్టితో పాటు పశుసుబ్రహ్మణ్య శెట్టి, నబీర్ రసూల్ గారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వెంకటన్న గారు. వారితో పాటు మాతో పాటు ఉన్న యువకులు కూడా కాలం అయిపోయినారు. ఇందులో భగవంతుని దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల మేమందరం ఇంకా మిద్దె హుసేన్ కానీ నేను కానీ మీ సేవలు చేసే భాగ్యం భగవంతుడు కలిగించాడు. భగవంతుడు మీరు చూసే భాగ్యం మళ్ళా కలిగించాడు. కాబట్టి మీరు మాకు విధాతలు, మీరు ఓట్లు వేసి గెలిపించి ఉన్నతమైన స్థానం మనకి ఇచ్చారు కాబట్టి ఈరోజు ఉన్నతమైన స్థానం ఉండడం, దానికి కారకులు మీరు. మీ సేవ చేయాల్సిన అవసరం మాకుంది. మేము వెంకటాచలం నగర్ కాలనీ దాదాపుగా మరి వెంకట సుబ్బయ్య కాంబినేషన్ గోపాల్, ఆయన కాలం అయిపోయినాడు. గోపాల్ కిలోలు చిన్నగుంటారు ఆ రోజుల్లో. దస్తగిరి కూడా అప్పుడు దస్తగిరి ఉన్నాడు కానీ రాజకీయాలు లేడు, సుబ్బయ్య కూడా ఉన్నాడు. పట్టుదలతో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా దుర్భరమైన పరిస్థితి, రోడ్డు లేవు, కరెంట్ లేదు, అంత వర్షం వస్తే బురద కాదు. మీరు ఏం చేయాలో అర్థం కాలే. మున్సిపాలిటీ ఏమో మీరు వాళ్ళకి అప్పచెప్పిరి, ఎస్పీ రెడ్డి గారికి. మున్సిపాలిటీ వాళ్ళు ఏమీ చేయకపోయి, నేనా మున్సిపల్ మంత్రిని, ఏ రెజల్యూషన్ కూడా పాస్ చేయరు కావాల్సినని. మళ్ళీ ఆయన దాన వీర సూరకర్ణుడు, అన్ని బిరుదులు ఆయన, దిగమంతనా అన్నీ ఉన్నాయి ఆయనకు. అవన్నీ మీకు చరిత్ర ఇప్పుడు తెలుస్తుంది, చెప్పాల్సిన అవసరం, దాని గురించి చరిత్ర పోదలుచుకోలే, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య ఏ రకంగా తీర్చాలా? ఇక్కడ హాస్పిటల్ కావాలా, స్కూల్ కావాలా, దేవాలయం కావాలా, మసీదు కావాలా, చర్చ్ కావాలా, ఇవన్నీ సదుపాయాలు ఉండాలి. చూడండి, ఎవరిదైనా సొంత స్థలం ఏమన్నా అని నేనే ఇచ్చా. మరి ఉన్నాడా, సుబ్బయ్య ఉండేవాడు కదా, నేనే పట్టుదల. ఇటు దర్గా కావాలంటే ఆయన ఇంకొక ఆయన సుబ్బయ్య ఉంటాడు, ఆయన కలిసి మేము కూడా దేవాలయం కట్టుకుందాం, అది కడదాం, మంచిది, సంతోషం అని అందరూ ఆ ఇక్కడ ఉన్నంత సమైక్యత, ఇక్కడ ఉన్న సోదరభావం, ఇక్కడ ఉన్న ఆత్మీయత ఇక్కడ ఉండదు.
ఇది కూడా గ్రామీణ వాతావరణం కాబట్టి మీరందరూ కలిసికట్టుగా అన్న చిన్న మామ చిన్న అనుకుని ఇక్కడ జీవిస్తూ ఉంటారు. పట్టణ ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అది వేరే రకంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కనెక్టివిటీ లేదు. అదేవిధంగా కనెక్టివిటీ లేకుండా 1989 ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు కాలనీ లేరు. మొట్టమొదటిసారిగా అందరూ కూడా తిక్కస్వామి దగ్గరికి పోవాలా. తిక్కస్వామి దగ్గర ఈ కాలనీలో పోతే అక్కడ ఏం సదుపాయాలు లేవు, అక్కడ హోటళ్ళు లేవు, ఏమి లేవు, ఏమి అసలే లేదు. 89లో అంటే దాదాపుగా 30-20 సంవత్సరాల క్రితం. ఏం చేయాలా? మాకు చర్చి దగ్గర రోడ్డు కావాలా. చర్చి దగ్గర మీకు మంది అయిపోయింది, ఆడ ఏం లేదు, అన్ని ఇండ్లు వచ్చేసినాయి. ఇండ్లు వచ్చేసిన తర్వాత ఏం చేయాలా? ముద్దవిసేరి ఉన్నాడు ఇక్కడ. 89లో మనం కూర్చొని రేపు ముద్దవిసేరి ఎవరితో మాట్లాడి ఆ ఇండ్లు ఇప్పిస్తే ఆ ఇండ్లు ఇప్పించి మీకు చర్చి కాడికి పోయే సౌకర్యం కలిగినారు. కాబట్టి మీరందరూ కూడా బిషప్ గారు ఎవరితో మాట్లాడాం, నాకైతే కానీ నేను ఎన్నికలు చెబుతున్నాను, వీళ్ళే మాట్లాడి ఆ ఏర్పాటు చేసి ఎవరికి కొంత డబ్బులు కావాలంటే అప్పుడు ఇచ్చి మీకు చర్చి దగ్గర పోవడానికి అవకాశం కలిగించాము. లేకపోతే చర్చిపేట దగ్గర పోయే అవకాశం దారి లేదు మీకు. ఆ దారిని కొనిచ్చి ఎలక్షన్ మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఇచ్చాం. సరే ఎన్నికలు ఓటమి గెలుపుతారు సంగతి. ఆ రకంగా ఇచ్చిద్దాం. మళ్ళా నేను అప్పుడు చెప్పా, కౌన్సిల్లో మీకు రిజర్వేషన్ పాస్ చేయకుండా పెడితే అప్పుడు డిఎఫ్ఐడి ఫండ్స్ వచ్చాయి మాకు. డిఎఫ్ఐడి ఫండ్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలా? అది కేవలం విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్కి ఉన్నాయి. అప్పుడు హైదరాబాద్ మొత్తం కలిసినామండి. దాన్ని నేను మార్చేసి కాదు ముఖ్యమంత్రితో చెప్పి, సార్ చిన్న పట్టణాలు కూడా అభివృద్ధికి రావాలా, వచ్చిన డబ్బుతో ఉచితంగా ఇచ్చినారు. వరల్డ్ బ్యాంక్ వరకు 745 కోట్ల రూపాయలు మనకి ఇచ్చినారు. 100 కోట్ల రూపాయలు మహిళా అభివృద్ధి కోసం ఇచ్చినారు. కాబట్టి మనం తప్పకుండా మనం ఇక్కడ అయ్యారా 72 రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ కనెక్టివిటీ తీసుకుంటే టెంకాయ ఐడియా కొట్టాం, ఆడో కొట్టాం టెంకాయ. ఇక్కడ 72 లింక్ రోడ్లు 1 ఇట్లు వాటి మధ్యలో చూసుకుంటే 72 రోడ్లు కూడా ఆ రోజు డిఎఫ్ఐడిలో పాస్ చేసి ఇక్కడే మహిళా గ్రూప్కి వచ్చి ఆ మహిళా గ్రూప్ ద్వారా పంపాలి మొదలు పెట్టారు శుభమా అని చెప్పి. అప్పుడు ఈ కాలనీ రూపకల్పన చేసి ఒకటే రోజు 1 గంటలో ఆయన సలాం ఖాన్ ఉన్నాడు, బతుకున్నాడు ఏదో మనకు తెలియదు, కానీ మీరు ఆల్రెడీ భగవంతుడు ఆయనకు ఆశగా ఒకటే రోజు దాదాపు 100 స్తంభాలు ఇచ్చాడు. వన్స్ ఇక్కడ పున్నాపురం కాలనీ 100 ఇక్కడ 100 ఇక్కడ ఇచ్చి మొత్తం వేసి కలెక్ట్ చేసి రైటింగ్ ఇచ్చి దాని తర్వాత నీటి సమస్య వచ్చింది. విద్యార్థి ఇక్కడే ఉన్నాడు. భూముల సాగరానికి నీళ్ళు రావాలంటే ఇక్కడ నీళ్ళు రావాలంటే 4 అడుగులు గుత్తం దిగి ఆ తెల్లవారుదన నిద్రపోక మీరందరూ మరి నాగుల చవితి అందరూ కూడా మీరు భగవంతుని ప్రార్థించి వర్షాలు పడాలని చెప్పి కోరుకొని చేయాలి. ఇది బీసీ హాస్టల్ అప్పుడే కట్టారు. ఇది కూడా ఇక్కడ 2 హాస్టల్ కట్టారు, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్. ఇది చాలా శీతలావస్థలు ఉంది. నేను ఆ రోజు చెప్పా, వాడు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళేసి పంపించారు 3 కోట్ల రూపాయలకు. నేను తక్కువ వేసి పంపించారు, మీరు ఎందుకు నన్ను అడగలేదని నేను అడిచాను. మీకు ఎవరు చెప్పినారు? నన్ను అడగాలి కదా. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ పంపించారు వాళ్ళు. నేను రికమెండ్ చేశాను, బహుశా వస్తాయి డబ్బులు కూడా వస్తాయి. ఈ హాస్పిటల్ బిల్డింగ్ చాలా దుర్బలమైన పరిస్థితి. ఈ హాస్టల్ చూశాను నేను కూడా వచ్చి, చాలా వర్స్ట్ కండిషన్ ఉంది. దీన్ని రీకండిషన్గా చేసి మళ్ళీ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి చదువుకు పిల్లలు ముఖ్యమైనది. ఈరోజు లోకేష్ బాబు గారు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు చూస్తున్నారు. చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలా. చదువుంటేనే మంచి. ఈరోజు చదువు లేకపోతే ఏం చేయలేం మనం. కాబట్టి ఈ మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి హాస్టల్ బిల్డింగ్ కాబట్టి చాలా కార్యక్రమం చేసాం. లిస్ట్ అవుట్ చేస్తే చాలా ఉంది. ఎందుకంటే మహిళలు చాలాసేపు ఉంటున్నారు పాపం. వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ భోజనాలు తినాలని చెప్పి తృప్తిగా ఒక ఆలోచన ఉన్నారు. వాటి చాలా సంతోషం. ఈ కార్యక్రమం దిలీప్ గారు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు సంతోషము. వాటి వారికి ఆహ్వానిస్తూ వారికి తెలుగుదేశం పార్టీ తరఫున నేను నా ధన్యవాదాలు, పార్టీ తరఫున వారికి నా శుభాభివందనాలు, నా ఆశీస్సులు కూడా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.